వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. బండబడా ఏందిరా ఏంది పువ్వు సార్, రోజా పువ్వు. ఎట్టా అట్టనా మాకు తెలవదులే. అవునరా, ఈ రోజా పువ్వు లెక్చరర్కి ఎందుకు ఇచ్చినా? ఇట్లాంటిది మన కాలేజీలో ఎప్పుడు ఉండదురా. సారీ సార్, అది అనుకోకుండా. అనుకోకుండానా? ఏందిరా అనుకోకుండా? బుద్ధిగా చదువుకోమనే మీ అమ్మా బాబులు లత్తలు లత్తలు కట్టి కాలేజీలకి పంపిస్తా ఉంటే మీరు చదువుకోకుండా రాత్రిపూట ఇంటర్నెట్ లో బూత్ సినిమాలు చూసి పొద్దున్నే కాలేజీకి వచ్చే లెక్చరర్కి గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తారా మీరు? మనం చూస్తున్నామని ప్రిన్సిపాల్ కి ఎలా తెలిసిందిరా? చూసుంటారులేరా. అసలు కాలేజీలో చదువుకునే అమ్మాయిల్ని ప్రేమించడమే తప్పు. అట్లాంటిది ఎట్టా ఏకంగా లెక్చర్నే ప్రేమించేస్తా? నీ వయసు ఏందిరా? ఆమె గారి వయసు ఏంది? ఇట్లాంటి పనులు చేసి మన కాలేజీకి బ్యాడ్ చేస్తా అడ్డగాడిదా అడ్డగాడిదా అని. సార్ అది కాదు సార్, అది చూసుకోకుండా. ఎట్టట్టా ఓర్ని బండబడా చూసుకోకుండా ఇచ్చేసినా? రే, మీ స్టూడెంట్స్ సంగతి నాకు తెలుసురా. ఆడపిల్ల కనపడితే చాలు చచ్చిన షాప్ లాగా అని నోరు ఎలబెట్టే సొంగగారుస్తారు కదరా. చూడు, ఎగ్జామ్స్ లో ఎలా పాస్ అవ్వాలి అని ఆలోచిస్తారు. మీరేందిరా ఎలా ప్రేమించాలి, ఎలా దెబ్బలు తినాలని ఆలోచిస్తారు. ఇదిగో ఇలా ప్రేమ దోమ అని తిక్క తిక్క వ్యవహారాలు చేశారనుకో, మీ అందరికి టీసీలు ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారు. నా సంగతి ఏమనుకుంటున్నారు ఏమో, గాడిదిల్లారని అడ్డగాడిదిల్లారా. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగింది? ఏం జరిగిందిరా? అవునరా, ఈ గడ్డం ఏంది, ఈ జుట్టు ఏంది, ఈ డ్రెస్ ఏందిరా? ఇదేమన్నా కాలేజీ అనుకున్నావా, ఫ్యాషన్ షో అనుకున్నావా? వాట్సాప్లు ఫేస్బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు చూసి కాలేజీ బుక్లు చదవటం మానేశారు కదరా అడ్డగాడి తెల్లారని. ఏది అట్ట నసుకుతావో ఏరా అడ్డగాడిదా? పొద్దున్నే లెక్చరర్ గారు కనపడగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాల్సింది పోయి పొద్దున్నే గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తావురా. అసలు ఈ బుద్ధి ఎలా పుట్టిందిరా నీకో? రేయ్, చదువుకుంటే సంస్కారం జ్ఞానం పెరుగుతాయి. ఉద్యోగం చేస్తే సంసారం సాగుతుంది.
చదువు సంధ్య లేకపోతే సంకన ఆగిపోయి సన్యాసులు అవుతారా? సార్ అదిగా సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్. హాయ్రా బావా. హాయ్ మామ. హాయ్రా. ఏంద్రా బావ డల్ గా ఉన్నావా? అదేం లేదురా, మామూలే. మనోడు ప్రేమలో పడ్డాడుగా. ఎవరు ఆ అమ్మాయినా? ఉండరా తీసుకొస్తానా. రే రే, వాడు డూపులేరోడా? ఏంట్రా వాడు? అవునరా, దాని కిందరా నీ దిగులు. కొవ్వు పట్టిన లవ్. మనోడికి క్వార్టర్ కొడితే కిక్ ఎక్కుతుందో లేదో తెలియదు కానీ ఆ అమ్మాయిని చూస్తే చాలు ఫుల్ కొట్టినంత పిచ్చి. ఆ అమ్మాయి స్టైల్ మీద స్టైల్ కొడుతూ మనోడికి జలకలిస్తుంది. పాపం మనోడు కళ్ళు దాగిన కోతిలో కుల్లి కుల్లి కృషించిపోతున్నాడు. రే మామా, ఈ రోజు ఎలాగైనా సరే నీ గుండె ధైర్యం చేసుకుని అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పారా? ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి కదా. ఈ అమ్మాయి ఎవర్రా? షట్. రే ఎలా చేశాడు? ఏమే మావాడు ప్రేమిస్తా అంటే వద్దన్నావంట. ఏం తక్కువ మావాడికే? ఏం పోయే కాలం నీకా? అయిందిరా, వీడికి బాగా అయిందిరా. బాగా కొట్టిందిరా. పడాలరా, నీకు బాగా పడాలరా. బావ చూడరా, ఈ అమ్మాయి కాదురా. మనోడికి నోటి దోలు ఎక్కువరా. నీకు బాగా దోలు తీరిందా? వీడు నాలాగే తిరిగి వస్తాడేమోరా. ఒరేయ్, అందరూ నీలాగా ఉంటారంట్రా. వీడి మాటలు పట్టించుకోక మచ్చా. నువ్వు డైరెక్ట్ గా చెప్పి ఆల్ ది బెస్ట్. జాత్రా బావా. ఏం చెప్తాడో ఏమో. 1 year నుంచి చూపులతోనే గడిపేస్తున్నాడు. వీడి ప్రేమకి వయసు అయిపోతుందేమో తెలియదేమో గానీ వీడికి మాత్రం వయసు అయిపోతుందిరా. ఎంప మూసుకోబే, తలుసుకుంటేనే గుండె పగిలిపోతుందిరా. ఇంకా ఎదురైతే డైరెక్ట్ హాస్పిటల్ బెడ్డే. రే నీది సిన్సియర్ లవ్ మచ్చా, ధైర్యం వెళ్ళి చెప్పే పోరా. వీడికి కూడా నాలా అవుతుందేమో. రై, అందరు నీలాగా ఉంటారంట్రా. నువ్వు వెళ్ళి చెప్పేరా, వెళ్ళరా. పదరా మామ, మనం కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. రై, చెయ్యిరా నాయన. ఏం నొప్పిరా, రారా నాయన. పోదాం. గీత, ఏంటి? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓసారి క్లాస్ రూమ్కి రాగలవా? ఓకే. వచ్చావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలక చెప్పలేకపోయాను. నీకోసం తాజ్మహల్ కట్టిస్తాను, చార్మినార్ తెచ్చిస్తాను అని చెప్పను, కానీ అంతకంటే గొప్పగా చూసుకుంటాను. ప్రతిరోజు ప్రేమిస్తాను, ప్రతి క్షణం సంతోష పెడతాను. నువ్వు ఒప్పుకుంటే నా గుండెల్లో గుడి కట్టి అందులో నిన్ను ప్రతిష్ఠించి నా దేవతలా పూజిస్తాను. నా ప్రేమ తెర తెరిచిన తరుణం నుంచి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకీ నాలో ఏం చూసి పడిపోయావు? చంద్రబింబం లాంటి అందమైన నీ ముఖంలో ద్రాక్ష లాంటి నీ కళ్ళు చూసి కాలు జారాను. మునక్కాయ లాంటి నీ మెలిక నడుము చూసి మునిగిపోయాను. నిగనిగలాడే నల్లటి నీ కురులు చూసి నాలో నేను నలిగిపోయాను. రే ఆగురా రే. మొత్తానికి ఎర్రని నీ లేత లిప్స్ చూసి ఫ్లాట్ అయిపోయి పడిపోయాను. నువ్వు ఒప్పుకుంటే నా గుండెల్లో గుడి కడతాను. నీ అబ్బా, నువ్వు గుడి కట్టడం కాదురా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, నీకు శ్మశానంలో గోరీ కడుతుంది. ఐ లవ్ యూ. అది సార్ జరిగింది. యారా, నువ్వెప్పుడైనా దేవుణ్ణి పూజించినా లేదు, కనీసం కన్న తల్లిదండ్రులకు దండం పెట్టినా అది లేదు యారా. అట్లాంటిదే ప్రేమించిన అమ్మాయికి నీ గుండెల్లో గుడి కట్టి పూజిస్తా. వాడేంద్రా వాడు, ఒక ఫినాయిల్ కొంటే 10 ఫినాయిల్ ఫ్రీ అన్నట్టు లవ్ మ్యాటర్ 2 ముక్కల్లో చెప్పాల్సింది పేజీలు ఆరా తీసి మరీ చెప్పాడు. అసలు నిన్ను కాదురా అనాల్సిందే, నువ్వు ప్రేమించిన అమ్మాయినే. ఆ అమ్మాయి కన్న తల్లిదండ్రులనే అనాలే. అదుపు ఆజ్ఞ లేకుండా పెంచి అందంగా తయారు చేసి కాలేజీలకు పంపుతారా? ఎవరు అమ్మాయి? ఎవరు? ఎంతకీ నువ్వు ప్రేమించిన పిల్ల ఊర్రా? సార్, నేను ప్రేమించింది ఈ అమ్మాయినే సార్. వీడు ప్రేమించింది మీ అమ్మాయినే. వాట్? సార్,
సార్ సార్ ఏమైంది సార్? సార్ ప్రిన్సిపాల్ కూతురా? రే వాడు ప్రేమించింది ప్రిన్సిపాల్ కూతురురా. ఒరేయ్ వాడు ప్రేమించింది ప్రిన్సిపల్ కూతుర్రా. వాడు అయిపోయాడు. వాడిని పంపించింది మనమేం తెలిస్తే మన తలకాయలు పుచ్చకాయల్లో పగలగొట్టి మెడ్రాస్ బస్ స్టాండ్ లో బిర్యానీ చేసి అమ్మేస్తాడ్రా. మనం త్వరగా ఇక్కడి నుంచి చంపవుదాం. జీవితం. సిద్ధు ఆగు. పోరా. సిద్ధు ఆగు. సిద్ధు ఏమనుకుంటే ఏం జరిగింది? జీవితం. ఆగు సిద్ధు ఆగు. నన్ను క్లాస్ రూమ్ కి రమ్మని మా డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పేస్తావా? నీకు అలా అర్థమైందా? నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. ధైర్యంగా మా డాడీ ముందు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. నువ్వు నాకు నచ్చావు.